హిందూధర్మం ప్రేక్షకులకి నమస్కారం. చిన్నారుల శ్లోక పఠనం కార్యక్రమం భక్త ప్రహ్లాదులకి స్వాగతం. ఇవాళ మంచిగా శ్లోకాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళందరినీ పిలిచేద్దామా? శ్రీహిత, అభిరామ్, విచిత్రాన్, శ్రీదిత్య మనందరినీ ఆశీర్వదించడానికి విచ్చేస్తున్న శ్రీమతి స్వాతి గారిని ఆహ్వానిద్దాం. నమస్కారం. మనకి ఇష్టమైన భక్త ప్రహ్లాదుల కార్యక్రమం మొదలు పెడదామా? ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వస్తుంది శ్రీహిత. శ్రీహిత, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాలు చెప్తున్నావు? మంచిగా పాడు. ఆల్ ద బెస్ట్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగము. అర్జునువాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాభ్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. ఏద్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర కమచించం చ కూటస్థమచలం దృగం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ते ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పదాః అనంజైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధత ముచ్చు సంసార సాగరాత్ భవామి నశిరాత్ పాదా మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆదచ్వ మయి బుద్ధిం నివేశయ నిమశిష్యసి మయ్యేవ అతవోద్వం న సంశయః. అరచిత్తం సమాదాతుం న శక్నోషి మయిష్టరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేభ్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మరత్తమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్స్యసి. శ్రీహిత, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు శ్రీహిత ఎలా చెప్పిందో స్వాతి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీహిత, చక్కగా చెప్పావమ్మా. బాగుంది. చక్కగా నీ డ్రెస్ అన్నీ బాగున్నాయి. మోడర్న్ రాధాదేవిలా ఉన్నావు. బాగా చెప్పావు. చక్కగా చెప్పడం కూడా స్పష్టంగా చెప్పావు. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు నువ్వు చెప్పిన ఏంటి చాప్టర్ పేరు? భక్తి యోగం. ఈ భక్తి యోగంలో కృష్ణుడు మనకి మన మనుషులకి ఉండేటువంటి భగవంతుడి మీద ఉండే భక్తి గురించి వివరించారు. భక్తి అనేది పరమ పవిత్రమైనటువంటి భావన. మనకి భగవంతుని మీద భక్తి ఉంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన పనులన్నీ చక్కగా సజావుగా జరిగేలా చూస్తారు. పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అయ్యి మనకు కావాల్సిన పనులన్నీ సజావుగా జరిగేలా చేస్తుంది. అందుకే మనం భక్తితో ఉండాలి. అయితే చివరికి మన లక్ష్యం ఏమిటి? ఏ మానవుడికైనా ఆ పరమపదాన్ని చేరుకోవడం. దానికి సంబంధించి భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలో 9 రకాలైనటువంటి భక్తి విధానాల్ని, నవవిధ భక్తుల్ని చెప్పారు. అందులో మొదటిది శ్రవణం. శ్రవణం అంటే మనం ఒక్కొక్కసారి చెప్పుకుందాం. 9 ఉన్నాయి మొత్తం. ఏది చేసినా కూడా మనం ఆ భగవంతుడిని చేరుకోవచ్చు సులువుగా. ఇప్పుడు ఫస్ట్ది ఏంటి? శ్రవణం అంటే భగవంతుడికి సంబంధించిన సద్గ్రంథాలని ఎవరైనా చెప్తుంటే వినడం, వాళ్ళ వాక్యాలన్నిటినీ వినడం. ఇప్పుడు ఎంతోమంది ప్రవచనకారులు మనకు ఎంతో అందుబాటులో ఉండి అన్నీ చెప్తున్నారు. ఈ హిందూ ధర్మం ఛానల్ ద్వారా కూడా ఎంతోమంది మంచి విషయాల్ని, పురాణ ఘట్టాలని అన్నిటినీ చెప్తున్నారు. అవన్నీ కూడా చక్కగా రోజు వింటూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఈజీగా మనం ఆ పరమపదాన్ని చేరుకోవచ్చు. అందులో ముఖ్యంగా పరీక్షిత్ మహారాజు ఉన్నారు. ఆయన ఏం చేశారు? భాగవతాన్ని 7 రోజుల్లో సుఖ మహర్షి ద్వారా విని ఆయన పరమపదాన్ని చేరుకున్నారు. ఇలా మొదటిది ఏంటంటే ఎప్పుడూ కూడా భగవంతుడికి సంబంధించిన కథలు వినడం ముఖ్యం. నువ్వు చక్కగా చెప్పావు నాన్న. నీకు శుభాశీస్సులు. తర్వాత భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వస్తున్నారు అభిరామ్.
అభిరామ్, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాలు చెప్తున్నావు? 53. మంచిగా పాడు. ఆల్ ది బెస్ట్. షట్పది స్తోత్రౌ అవినయ బాపదయ విష్ణు నమయ బాలశభయ విషయ మృగతృష్ణాం భూతరయాభిస్తారయ తారయ సంసార సాగరతః దివ్యదురీమకరందే పరిబల పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పరార విద్దే భవభయకే దక్షి దేవందే సచ్చపిబేరాపగమే నాతతవాహం నమామకీరస్త్వౌ సముద్రోహితరంగః వచన సముద్రోహందతారంగః ముద్దుతరగరమిననుజా ననుజ కులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిమ్మవతి నమస్కారః మచ్చారివతారైః అవతారవతావతార సదా పరశురాం పరమేశ్వర పరిపాల్యో అభత భవత పవితోహం దామోదర గురమందిర సుందర మరదార వింద గోవింద భవజన నివచన వన్నర పరమం నరమ పరయత్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తామకౌ శరణౌ ఇది షట్పరిమణీయే వదన సరోజే సదా వసతు వదన సరోజే సదా వసతు. అభిరామ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు అభిరామ్ ఎలా చెప్పాడో స్వాతి గాని అడిగి తెలుసుకుందాం. అభిరామ్, భలే చదివేవే నువ్వు. నీకు ఎన్ని వచ్చాయి ఇలాగా? షట్పది స్తోత్రం అన్నీ బాగా చదివావు, చక్కగా చదివావు. రోజు ఇలా నేర్చుకుంటూ ఉండు, సరేనా? పంచి కూడా రోజు కట్టుకుంటావా స్కూల్కి కూడా మరి? ఓకేనా అన్నిటికీ? ఓకే, బాగుంది, బాగా చదివావు, చక్కగా చెప్పావు నాన్న. నీకు శుభాశీస్సులు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వస్తున్నాడు విజిత్రామ్. విజిత్రామ్, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాలు చెప్తున్నావు? భగవద్గీత. చాలా చక్కగా చెప్పు. శ్రీ భగవానువాచ కుతస్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనాజస్సమస్వర్గ్యం అకీర్తికరమర్జునః క్లైబ్యం ఆత్మకమ పాత నైతత్వయుపపద్యతే శుద్రం జుయ దౌర్బల్యం యచ్చోత్తిష్ట పరం తపా. అర్జున ఉవాచ కథం భీమమహం సంగ్రే ద్రోణం చ మధుసూదనః శ్రీభగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనాజస్సమస్వర్గ్యం అకీర్తికరం అర్జునః. చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఎలా చెప్పావు స్వాతి గాని అడిగి తెలుసుకుందామా? ఓకే. విజిత్ర, చక్కగా చెప్పావు. నువ్వు ముద్దుగా ఉన్నావు, నేను చక్కగా ధోతి అది వేసుకున్నావు, బొట్టు బాగుంది, అంతా ముద్దుగా చెప్పేస్తున్నావు ఫాస్ట్గా. ఇంకా బాగా చదవాలి, శ్లోకాలన్నీ కూడా రోజు చదువుకోవాలి. మనం భక్తి ఎక్కువగా ఎప్పుడైతే పెంచుకుంటామో దాని ద్వారా దేవుణ్ణి త్వరగా చేరుకోగలం. ఇప్పుడు మనం క్రిందటి వారం చెప్పుకున్నట్టుగా ఒకటి శ్రవణం, రెండోది కీర్తనం. కీర్తనం అంటే భగవంతుడిపై భక్తిని పెంచుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన గోలు, మన లక్ష్యం ఏంటంటే చివరికి ఆ పరమపదాన్ని చేరుకోవడమే అని ముందు వారం కూడా మనం అనుకున్నాం. ఇప్పుడు నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పుకుంటున్నాం. అంటే అందులో ఏమిటి? మొదటిది శ్రవణం, రెండోది కీర్తనం. అంటే మనం దేవుడి యొక్క
పదాలని, ఆయన చేసినటువంటి గొప్ప పనులని, ఈ సృష్టి చేయడమే ఆయన యొక్క, ఈ సృష్టే ఆయనది, అది జరగడము, మళ్ళీ విలీనం అవడం, మళ్ళీ జరగడం సృష్టి, అలాగే ఆయనే కారణం. ఏది జరిగినా సృష్టిలో ఏది జరిగినా ఆయన కారణం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆయన్ని పొగుడుతూ కీర్తించడం అనేది ముఖ్యం. అందులో వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ఆళ్వార్లు, నాయనార్లు, అలాగే ఇప్పుడు కాలంలో కూడా ఎంతోమంది వాళ్ళే అటువంటి గానాన్ని అంటే వాళ్ళే రాసి దాంతోటి కీర్తించడం అనేది చేశారు. అది అలా మనం కూడా రోజుకొక చక్కని పాటని పాడుకొని దేవుణ్ణి ప్రస్తుతిస్తూ కీర్తిస్తూ ఒక మంచి పాటను పాడుకున్నా కూడా ఆ దేవుణ్ణి సులభంగా చేరుకోవచ్చు, ఆయన యొక్క దయని పొందొచ్చు. నాన్న నువ్వు చక్కగా చెప్పావు, శుభాశీస్సులు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వస్తుంది శ్రీదిత్య. శ్రీదిత్య, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాలు చెప్తున్నావు? భగవద్గీత శ్లోకాస్. చాలా బాగా చెప్పు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణావలేక్షణం విషీదం తమిదం భాగ్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమపద నైతత్వయుపపద్యతే శూద్రం యుభయదౌర్పల్యం యత్రోదిష్టపరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే దోనం చ మధుసూదనః ఇషుభిత్ ప్రతియోజ్యామి పూజారావరిసూదనః. శ్రీదిత్య, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీదిత్య ఎలా చెప్పిందో స్వాతి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీదిత్య బాగుంది, బాగా చెప్పావు, చక్కగా చెప్పావు. నీ పరికిణి అన్నీ బాగున్నాయి, భలే నామం పెట్టుకున్నావు ఇలా పొడవుది, బాగుంది, చక్కగా చెప్పావు నాన్న. నువ్వు కూడా ఇంకా ఎక్కువ శ్లోకాలు రోజు చదువుకుంటూ ఉండాలి, సరేనా? అలాగే ఇప్పుడు ఏం చెప్పారు ఇందులో, ఎప్పుడైతే అర్జునుడు శ్రీకృష్ణుడు యొక్క తీసుకుని అంటే ధైర్యాన్ని తీసుకోవడం కోసమని అడిగినప్పుడు ఎంతో విషన్న వదనంతో ఉన్నారు కదా అర్జునుడు. ఆయన అడిగితే చెప్పినది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయే వాళ్ళే, ఎవరూ కూడా బతికే వాళ్ళే. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా కూడా వాళ్ళందరూ మరణించక తప్పదు. కానీ ఆ మరణించినటువంటి ఆత్మ అనేది ఎక్కడికి పోదు, అది ఒక పూర్ణమైనటువంటి ఒక బ్రహ్మ పదార్థంలో తిరిగి విలీనం అవుతూ ఉంటుంది. మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చనిపోతూ ఉంటాం. ఇది ఒక క్రమం అంతే, అంతేగాని దాని గురించి బాధపడాల్సినటువంటి దుఃఖపడాల్సినటువంటి పని లేదు. అందుకే ధైర్యంగా ఉండి యుద్ధం చేయాలి అని చెప్పారు. ఓకేనా? మీకు శుభాశీస్సులమ్మ, చక్కగా చెప్పావు. వచ్చే వారం మరికొంతమంది భక్త ప్రహ్లాదులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.